శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. అండి లాస్ట్ క్లాస్లో మనం సి లాంగ్వేజ్ పాయింటర్స్ కాన్సెప్ట్ గురించి చూసాం. 2 వీడియోస్ కంప్లీట్ అయ్యండి. బేసిక్స్ ఆఫ్ పాయింటర్స్, అట్లాగే పాయింటర్ టు పాయింటర్ అనే కాన్సెప్ట్. ఈ వీడియోలో మీరు చూడబోయేది టైప్స్ ఆఫ్ పాయింటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, టైప్స్ ఆఫ్ పాయింటర్స్. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ యువర్ యూనివర్సిటీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్కి అండి. సో వాట్ ఆర్ ద టైప్స్, లెట్ us see. సో టైప్స్ ఆఫ్ పాయింటర్స్లో ముఖ్యంగా యాజ్ పర్ ద సిలబస్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ నల్ పాయింటర్స్, డాంజిలింగ్ పాయింటర్స్, జెనరిక్ అండ్ వైల్డ్ పాయింటర్స్. ఈ 4 గురించి ఫోకస్ చేస్తే బెటర్ అండి మీకు. అలాగే అనదర్ 4 పాయింటర్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ కాంప్లెక్స్, ఫార్, హ్యూజ్ అండ్ నియర్ పాయింటర్స్. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను కవర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇది కవర్ చేస్తానండి. ఓకే, సో లెట్ us see about 4 important pointers which was available in your syllabus. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ నల్ పాయింటర్. సో నల్ పాయింటర్ అనేది ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. విచ్ పాయింట్స్ టు నథింగ్, దేన్ని పాయింట్ చేయదు. యాక్చువల్గా పాయింటర్ అంటే ఏంటండి, పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది కలిగి ఉంటుంది, ఆ పాయింటర్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే పాయింట్స్ టు నథింగ్, దేన్ని పాయింట్ చేయదు, దేన్ని పాయింట్ చేయదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అడ్రస్ టు బి అసైన్ టు పాయింటర్, ఆ పాయింటర్కి ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ మీరు అసైన్ చేయదలుచలేదు అని అనుకుంటే కనుక దెన్ వీ కెన్ సింప్లీ యూజ్ యాజ్ నల్, NULL అని చెప్పి రాస్తే సరిపోతుంది. పాయింటర్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ అడ్రస్ అనమాట. అందులో మీరు ఏ అడ్రస్ ఇవ్వదలుచుకోలేదు అనుకున్నప్పుడు దాన్ని నల్ చేసేయడమే. సో పాయింటర్ విచ్ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ ద నల్ వాల్యూ ఈజ్ కాల్డ్ నల్ పాయింటర్. ఇలా రాసిన చాలు మీకు. సో కింద ఈ సింపుల్ ఎగ్జాంపుల్ మీరు మెన్షన్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయండి. సో అక్కడ లోపలగా మీరు గమనిస్తే ఇంటూ పాయింటర్ వేరియబుల్ PTR ఇస్ పాయింటర్ వేరియబుల్ ఈక్వల్స్ టు నల్ అని ఉందండి. ఇంటూ యాస్టిక్ PTR ఈక్వల్స్ టు నల్. నల్ అంటే ఈ పాయింటర్కి ఏ వేరియబుల్ అడ్రస్ అసైన్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు ప్రింట్ చేశారనుకోండి సింపుల్గా అదే వేరియబుల్ని, వాల్యూ ఆఫ్ PTR ఈజ్ %d PTR అని ప్రింట్ చేస్తే ఏం వస్తుందండి, ఏం రాదు, రిటర్న్స్ నథింగ్. ఎందుకంటే నల్ ఇచ్చేసారు కాబట్టి 0 అనే వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నల్ పాయింటర్. అంటే కొన్ని సందర్భాల్లో ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు, పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు పాయింటర్కి ఏ వేరియబుల్ అసైన్ చేయకుండా ఉండాల్సి వస్తుంది. అంటే దాన్ని ఖాళీగా ఉంచేయలేము. ఇనిషియలైజ్ చేస్తూ నల్ అని పెట్టేస్తే కనుక దాని వాల్యూ 0 అని ముందు అది తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నల్ పాయింటర్. నెక్స్ట్ గోయింగ్ ఫర్ డాంగ్లింగ్ పాయింటర్. డాంగ్లింగ్ పాయింటర్ వెరీ ఈజీ. అంటే ఇక్కడ మీరు మెమరీస్ అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రతి వేరియబుల్కి ఒక మెమరీ అనేది అలొకేట్ చేసుకుంటుందని మీకు ఫస్ట్ వీడియోలో చూశారు, గమనించారు. ఏ వేరియబుల్ అయినా ఒక వేరియబుల్ లోపలికి ఏదైనా వాల్యూ పాస్ చేస్తుంటే అది వాల్యూ తీసుకోవడానికి ఒక మెమరీ లొకేషన్లో పెట్టుకుంటుంది వాల్యూని. ఇంట్ x ఈక్వల్స్ టు 3 అనేది చూసారు లాస్ట్ వీడియోలో. x ఈజ్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద వాల్యూ 3 ఇన్ పర్టికులర్ మెమరీ లొకేషన్. ఇక్కడ పాయింటర్ పాయింటింగ్ టు ఏ నాన్ ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్. అంటే మెమరీ అక్కడ మనం పాయింట్ చేయట్లేదండి, నాన్ ఎగ్జిస్టింగ్ మెమరీ. అక్కడ మెమరీ అనేది ఫ్రీ అయిపోయి ఉంటుంది. సో నాన్ ఎగ్జిస్టింగ్ మెమరీ లొకేషన్ ఏదైనా ఒక పాయింటర్ పాయింట్ చేస్తుంటే, అంటే దాన్ని డైరెక్ట్ చేస్తుంటే, సూచిస్తుంటే దాన్ని డాంగ్లింగ్ పాయింటర్ అంటారు. ఎగ్జిస్టింగ్ మీన్స్ ఆల్రెడీ వేరియబుల్ ఈజ్ హ్యావింగ్ ఏ మెమరీ లొకేషన్, స్టోర్ అయ్యింది, సమ్ వాల్యూ స్టోర్ అయ్యింది ఆ లొకేషన్లో. నాన్ ఎగ్జిస్టింగ్ అంటే మెమరీ నుంచి ఫ్రీ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అనుకోవచ్చు. మరి డిలీట్ అయిపోయిన మెమరీ లొకేషన్ ఆ అడ్రస్ని ఆ పాయింటర్ పాయింట్ చేస్తుంటే ఆ పర్టికులర్ పాయింటర్ని ఏమంటాం, డాంగ్లింగ్ పాయింటర్ అంటాం. ఏ డాంగ్లింగ్ పాయింటర్ ఈజ్ ఎ పాయింటర్ దట్ డస్ నాట్ పాయింట్ టువర్డ్స్ ఏ వ్యాలిడ్ మెమరీ లొకేషన్. కరెక్ట్ మెమరీ లొకేషన్ అంటే ఏంటి, ఆ మెమరీ లొకేషన్లో ఇది ఏ వాల్యూ లేదు,
అడ్రస్ అదే ఉంది. ఏ వాల్యూ లేని అడ్రస్ మెమరీ లొకేషన్ మీరు పాయింట్ చేస్తుంటే ఆ పాయింట్ చేసే పాయింటర్ని డాంగ్లింగ్ పాయింటర్ అని అంటాం. అది కరెక్ట్ అడ్రస్ కాకపోవచ్చు, స్పెసిఫిక్ అడ్రస్లో ఏం లేకపోవచ్చు, వ్యాలిడ్ కాకపోవచ్చు, డస్ నాట్ పాయింట్స్ టువర్డ్స్ ఏ వ్యాలిడ్ మెమరీ లొకేషన్, దాన్ని డాంగ్లింగ్ పాయింటర్ అంటారు. డాంగ్లింగ్ పాయింట్ ఈజ్ యూజ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ ఏ వేరియబుల్ ఈజ్ డిలీటెడ్ వితౌట్ మోడిఫైయింగ్ ద వాల్యూ ఆఫ్ ద పాయింటర్. వేరియబుల్ డిలీట్ అయిపోయింది, వాల్యూ ఆఫ్ ద పాయింటర్ మోడిఫై చేయకుండా డిలీట్ అయిపోయింది. సో ద పాయింటర్ స్టిల్ పాయింట్స్ టు దట్ మెమరీ లొకేషన్ ఆఫ్ డిలీటెడ్ మెమరీ. ఆ మెమరీ అనేది ఫిక్స్డ్గా అలా ఉంటుంది, అంటే ఆ లొకేషన్ ఉంటుంది, లోపల వాల్యూ ఉండదు, వేరియబుల్ అనేది ఉండదు, డిలీట్ అయిపోతుంది. మరి డిలీట్ అయిపోయిన మెమరీ లొకేషన్ మీరు స్టిల్ ఒక పాయింటర్ అనేది ఆ మెమరీ లొకేషన్కే పాయింట్ చేస్తూ ఉంది, అంటే సూచిస్తూ ఉంది, దాన్నే డైరెక్ట్ చేస్తూ ఉంటుంటే దాన్నే డాంగ్లింగ్ పాయింటర్ అంటాం. సో పాయింటర్ స్టిల్ పాయింట్స్ టు ద మెమరీ లొకేషన్ ఆఫ్ డిలీటెడ్ మెమరీ. డిలీటెడ్ మెమరీని పాయింట్ చేస్తూ ఉంటుంటే దాన్ని డాంగ్లింగ్ పాయింటర్ అని అంటాం. ఉదాహరణగా ఇక్కడ చూడండి, వెన్ ఏ వేరియబుల్ ఈజ్ డీఅలొకేటెడ్ అంటే ఫ్రీ అయిపోయింది, అక్కడ మెమరీ అనేది ఫ్రీ అయిపోయింది. డీఅలొకేటెడ్ అంటే ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద పర్టికులర్ మెమరీ లొకేషన్. వెన్ ఏ వేరియబుల్ ఈజ్ డీఅలొకేటెడ్, అలొకేటెడ్ అంటే అలొకేట్ చేయడం, డీఅలొకేటెడ్ అంటే అలొకేట్ చేసిన దాని నుంచి తీసేయడం అనమాట. అంటే ఒక ప్లేస్లో వస్తువుని పెడుతున్నారు, అలొకేట్ చేస్తున్నారు. డీఅలొకేట్ అంటే పెట్టిన దాని నుంచి మళ్ళీ తీసేయడం, ఆ ప్లేస్ నుంచి తీసేయడం. వెన్ ఏ వేరియబుల్ ఈజ్ డీఅలొకేటెడ్ ఆర్ డిలీటెడ్ from the particular memory location without modifying the value of that pointer variable. పాయింటర్ వేరియబుల్ వాల్యూ మాడిఫై చేయకుండా వేరియబుల్ ఆ మెమరీ లొకేషన్ నుంచి డిలీట్ చేస్తే దట్ పాయింటర్ స్టిల్ పాయింట్స్ టు మెమరీ లొకేషన్ ఆఫ్ దట్ డీఅలొకేటెడ్ మెమరీ. అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ చూడండి, 3 పాయింటర్ వేరియబుల్స్ తీసుకున్నారు. ఫస్ట్ పాయింటర్ వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది, అంటే ఆ ఆబ్జెక్ట్ని ఆ పాయింటర్ వేరియబుల్ తీసుకుందనమాట, లేకపోతే దానికి హోల్డ్ చేసుకుంది, దాని దగ్గర పెట్టుకుంది. సెకండ్ పాయింటర్ వేరియబుల్ ఇంకొక ఆబ్జెక్ట్ని, వేరే ఆబ్జెక్ట్ని. థర్డ్ పాయింటర్ వేరియబుల్ తీసుకోండి, ఏ ఆబ్జెక్ట్ని తీసుకోలేదు, ఆబ్జెక్ట్ డిలీట్ చేసింది. ఒకవేళ అంతకుముందు తీసుకున్న ఆబ్జెక్ట్ని డిలీట్ చేసింది, మరి డిలీట్ చేసిన ఆబ్జెక్ట్ని కూడా పాయింట్ చేస్తూనే ఉంది. అంటే ఏంటి? డిలీటెడ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది కాబట్టి ఆ పాయింటర్ 3 అనేది డాంగ్లింగ్ పాయింటర్ అని చెప్పచ్చు. అక్కడే రాసింది చూడండి, డాంగ్లింగ్ పాయింటర్ కాజ్ ఇట్ పాయింట్స్ టు ద డిలీటెడ్ ఆబ్జెక్ట్. మెమరీ అదే బాక్స్లో వేరే తర్వాత ఏదైనా ఇంకో ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి పాత ఆబ్జెక్ట్ డిలీటెడ్ అయిపోయి ఉన్నా కూడా అదే మెమరీ లొకేషన్ని మీరు పాయింట్ చేస్తూ ఉంటుంటే ఆ పాయింటర్ని ఏమంటారంటే డాంగ్లింగ్ పాయింటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ జనరిక్ పాయింటర్. వాట్ ఈజ్ ఎ జనరిక్ పాయింటర్? వెరీ వెరీ సింపుల్. దీన్ని when a variable is declared as being a pointer to data type void అంటే ఏంటంటే నల్ కదా, void అంటే గివ్స్ నథింగ్, నల్. సో మీరు when a variable is declared as being a pointer to data type void, int, float, char, double, short, ఇవన్నీ కూడా డేటా టైప్స్ అని మీరు చూసారు. అలాగే వాయిడ్ కూడా ఒక డేటా టైప్, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కీవర్డ్. సో ఏదైనా పాయింటరు మీరు అంతకుముందు ఇంట్ స్టార్ ఎక్స్ లేకపోతే ఫ్లోట్ స్టార్ వై లేకపోతే ఇంట్ స్టార్ ఏ అని చెప్పేసి ఆ స్టార్ పెట్టేవన్నీ పాయింటర్ వేరియబుల్స్ కింద గుర్తించారు. ఇక్కడ ఇంట్, ఫ్లోట్, క్యారు కాకుండా వాటితో పాటుగా వాయిడ్ స్టార్ అని చెప్పి ఎక్కడైనా చూస్తే ఆ వాయిడ్ స్టార్ అనేది జనరిక్ పాయింటర్ అనేది చెప్పచ్చు. వాయిడ్ అనే డేటా టైప్ ఉంటే కనుక పాయింటర్ వేరియబుల్కి దాన్నే జనరిక్ పాయింటర్ అని మనం గుర్తించాలి. సో ఇక్కడ జనరిక్ పాయింటర్ గుర్తిస్తే మనకి ఆ జనరిక్ పాయింటర్కి ఒక వేరియబుల్ నుంచి అడ్రస్ పాస్ చేస్తాం. జనరిక్ పాయింటర్కి ఒక వేరియబుల్ నుంచి అడ్రస్ అసైన్ చేస్తాం. సో ఈ అడ్రస్ అసైన్ చేసిన తర్వాత మీకు మనం ఆ పాయింటర్ వేరియబుల్కి వాయిడ్ అనే పాయింటర్ వేరియబుల్కి మనం
డీరిఫరెన్స్ చేయలేమన్నమాట. అంటే ఏంటి, అది దాని యొక్క మెమరీ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయలేము. అంటే ఎర్రర్ వస్తుందన్నమాట. కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్, వీ కెనాట్ డీరిఫరెన్స్ ద జనరిక్ పాయింటర్. అంటే రిఫరెన్సింగ్ అంటే ఏంటి అర్థం, ఒక మెమరీ లొకేషన్, ఒక అడ్రస్ అనేది గుర్తిస్తున్నారు. వాట్ ఈస్ ద రిఫరెన్స్ అంటే ఏంటి, అడ్రస్ అని చెప్తాం. డీరిఫరెన్స్ అంటే డీరిఫరెన్సింగ్, దట్ మీన్స్ అడ్రస్ మెమరీ లొకేషన్లో ఉన్న అడ్రస్ని మనం డీరిఫరెన్స్ చేస్తున్నాం అని అర్థం. అంటే ఏంటంటే తీసేస్తున్నాం, అక్కడ నుంచి తీసేస్తున్నాం. సో డీరిఫరెన్సింగ్. వీ కెనాట్ డీరిఫరెన్స్ ది జనరిక్ పాయింటర్. మనం అలాగే జనరిక్ పాయింట్ నుంచి మనం అడ్రస్ అనేది తీసేయలేము అనమాట. ఉన్న లొకేషన్ నుంచి మనం తీసేయలేము. సో ఇక్కడ వాయిడ్ స్టార్ పీటీఆర్ అని ఉంది. నేను ఇప్పుడు జస్ట్ స్టార్ పీటీఆర్ అని ప్రింట్ చేసాను అనుకోండి, ఏమైనా డిస్ప్లే చేస్తుందా? ఏం డిస్ప్లే చేయదు. అది మనకి కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే ఈ వాయిడ్ అనేది జనరిక్ పాయింటర్ కింద తీసుకుంటుంది. అంటే ఏంటంటే దీన్ని మనం కరెక్ట్ పాయింటర్ కింద, కరెక్ట్ డేటా టైప్ కింద మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే దాన్ని టైప్ కాస్టింగ్ అని అంటారు. ఎయిదర్ యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటిజర్ ఆర్ ఎల్స్ ఫ్లోట్ ఆర్ ఎల్స్ క్యార్. యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ వాయిడ్ నుంచి ఇంటి కానీ, వాయిడ్ నుంచి ఫ్లోట్ కానీ, వాయిడ్ నుంచి క్యార్, సమ్ అదర్ డేటా టైప్ ఏదైనా మీరు టైప్ కాస్టింగ్ అంటారు, టైప్ కన్వర్షన్ అంటారు. అలా కన్వర్ట్ చేస్తే మీకు పీటీఆర్ అనే వేరియబుల్ ఏ అడ్రస్ మెమరీ లొకేషన్ ఉంది, సమ్ గార్బేజ్ వాల్యూ ఏదో ఒకటి ఇస్తుందిలేండి, ఏదో ఒక అడ్రస్ లొకేషన్ ఇచ్చేస్తుంది. అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా వాయిడ్ స్టార్ పీటీఆర్ అనేది మాత్రం మనం అడ్రస్ ఫైండ్ అవుట్ చేయలేము. వీ కెనాట్ డీరిఫరెన్స్ ద జనరిక్ పాయింటర్. నెక్స్ట్ వైల్డ్ పాయింటర్. వైల్డ్ పాయింటర్ అంటే ఏంటంటే ఏ పాయింటర్ విచ్ హ్యాస్ నాట్ బీన్ ఇనిషియలైజ్డ్. మీరు గమనిస్తే ప్రీవియస్గా ఫ్లోట్ y ఈక్వల్స్ టు 15.7 ఇంటూ x ఈక్వల్ టు 50. ఇది ఏంటంటే ఇనిషియలైజ్ చేస్తాం. అంటే ఆ ఎక్స్ వై అనే వేరియబుల్స్లోకి సమ్ వాల్యూస్ పాస్ చేస్తాం. 50 అని, 15.7 అని ఇచ్చేసాం ముందుగానే. బట్ ఏ పాయింటర్ విచ్ హ్యాస్ నాట్ బీన్ ఇనిషియలైజ్డ్ అంటే ఒక పాయింటర్ తీసుకుని దాంట్లోకి ఏ వాల్యూ పాస్ చేయకుండా ఉంచేస్తే కనుక దాన్నే వైల్డ్ పాయింటర్ అంటారు. అంటే స్టార్ పీటీఆర్ అని ఉంది అక్కడ, ఇంటూ స్టార్ పీటీఆర్ ఇట్స్ ఏ పాయింటర్ వేరియబుల్. అది పాయింటర్ వేరియబులే, కానీ జస్ట్ డిక్లేర్ మాత్రమే చేశారు, ఇనిషియలైజ్ చేయలేదు. అంటే దానికి వాల్యూ ఏది పాస్ చేయలేదు. ఇంటూ స్టార్ పీటీఆర్ ఈక్వల్స్ టు 50 అని, ఇంటూ స్టార్ పీటీఆర్ ఈక్వల్స్ టు 300 అని ఈక్వల్స్ టు పెట్టి ఏ వాల్యూ కూడా దానిలో పాస్ చేయలేదు. కాబట్టి దాన్ని వైల్డ్ పాయింటర్ అని అంటున్నాము. దిస్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ నాట్ ఇనిషియలైజ్డ్. పక్కన కామెంట్లో చూసారా, ప్రింట్ఎఫ్ ఆఫ్ %u పీటీఆర్ అని ఇచ్చాం. అంటే అన్సైన్డ్ ఇంటిజర్ కదా, %u అంటే ప్రింట్ చేస్తున్నాం. పీటీఆర్లో ఏముంది అనేది జస్ట్ నాకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలాగే %d స్టార్ పీటీఆర్ అంటే స్టార్ అంటే ఏంటి, వాల్యూ ఏమైనా ఉందా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఏదో గార్బేజ్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే సమ్ లాంగ్ ఇంటిజర్ వాల్యూ వచ్చేస్తుంది. ఉదాహరణగా ఇచ్చాం 18796 అంటే పాయింటర్ వేరియబుల్కి ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోతే ఆ పాయింటర్ వేరియబుల్ నువ్వు ప్రింట్ఎఫ్లో రాసి ప్రింట్ చేయాలనుకుంటే ఒక గార్బేజ్ నెంబర్ ఇచ్చేస్తుంది సిస్టము, కంపైలర్. ఇట్ గివ్స్ సమ్ గార్బేజ్ వాల్యూ అంటే సమ్ ర్యాండమ్ వాల్యూని, లాంగ్ వాల్యూ ఏదో ఒకటి ఇచ్చేస్తుంది. సో వైల్డ్ పాయింటర్ ఏం చెప్తుందంటే ఇనిషియలైజ్ చేయకపోతే కనుక ఏ వాల్యూ కూడా పాయింటర్ వేరియబుల్కి పాస్ చేయకపోతే కనుక అటువంటి పాయింటర్ వేరియబుల్ని వైల్డ్ పాయింటర్ అని పిలవాలి మనం, రైట్? సో ఇవి పాయింటర్స్ గురించే. జస్ట్ మీరు 3-4 టైమ్స్ మీరు అర్థం చేసుకుంటూ ఆ సింటెక్స్ ఎగ్జాంపుల్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేస్తారు. జస్ట్ డెఫినేషన్ రాయండి, 2-3 లైన్స్ మీరు పాయింట్స్ నోట్ చేసుకుని అర్థం చేసుకుంటూ చదవండి. మీరు సిస్టమ్ ఉంటే సిస్టంలో జస్ట్ ప్రాక్టీస్ చేయండి ఆ ఎగ్జాంపుల్స్.
ఎగ్జాంపుల్ రాస్తేనే మీకు అక్కడ సింటెక్స్ అంటే ఇన్పుట్ విత్ శాంపుల్ అవుట్పుట్ ఏదైనా రాసి 3-4 లైన్స్ డెఫినేషన్తో పాటు మీరు వివరిస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేస్తారు. వితౌట్ ఎనీ సింటెక్స్ ఆర్ ఎల్స్ వితౌట్ ఎనీ శాంపుల్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ మీరు ఓన్లీ థియరీ మ్యాటర్ రాస్తే మార్క్స్ కంప్యూటర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మార్క్స్ గెయిన్ చేయలేరు. ఓకే అండి. సో జస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేయండి 3-4 టైమ్స్ సిస్టమ్ మీద. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు సింటెక్స్ మీకు మైండ్లో వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్లో ఫంక్షన్స్ విత్ పాయింటర్స్ విత్ ఫంక్షన్స్, అరేస్, స్ట్రక్చర్స్ చూద్దామండి. ఇంకా 3 more టాపిక్స్ ఉన్నాయి ఈ 4th యూనిట్లో. దెన్ యూ విల్ గెట్ ఈ టాపిక్స్ అయిపోతే కనుక మినిమమ్ ఈ యూనిట్ నుంచి మీరు 15 మార్క్స్ గెయిన్ చేసేయచ్చండి. 15 మార్క్స్ గెయిన్ చేసేయచ్చు. ఓకే అండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.